కనిపెట్టారు అని అడగగానే సెకండ్ కూడా ఆలోచించకుండా థామస్ ఆల్వా ఎడిసన్ అని చెప్తారు. 1879లో ఎడిసన్ బల్బుకు పేటెంట్ పొందారు. కానీ అతనికంటే ముందే బ్రిటన్ కు చెందిన జోసెఫ్ స్వాన్ అనే శాస్త్రవేత్త బల్బును కనిపెట్టారు. బల్బు తయారీ కోసం స్వాన్ కార్బనైజ్డ్ పేపర్ ఫిలమెంట్ ను ఉపయోగించాడు. అయితే బల్బులోని గాలిని తొలగించేందుకు ఆయన వాడిన వాక్యూమ్ పంప్ పూర్తి స్థాయిలో గాలిని బయటకు పంపలేకపోయాయి. బల్బులో ఉన్న గాలి కారణంగా కార్బన్ ఫిలమెంట్ విడిపోతుండటంతో బల్బు 13.5 గంటలు మాత్రమే వెలిగేది. ఈ కారణంగానే స్వాన్ ప్రతిభ ప్రపంచానికి తెలియలేదు. ఎడిసన్ కనుగొన్న ఫిలమెంట్ 600 గంటలకు పైగా పనిచేసింది. 1879లో ఎడిసన్ రూపొందించిన బ్రిస్టల్ బోట్ ల్యాంప్ 150 గంటల పాటు వెలిగింది. అయితే బల్బును కనిపెట్టిన పేటెంట్ విషయంలో స్వాన్ ఎడిసన్ మధ్య వివాదం రాగా రాజీ పడేందుకు ఎడిసన్ ఓకే చెప్పాడు. 1883లో వీరిద్దరూ కలిసి ఎడిసన్ అండ్ స్వాన్ యునైటెడ్ ఎలక్ట్రిక్ లైట్ కంపెనీని స్థాపించి సెల్యులోజ్ బల్బులను విక్రయించారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.